స్త్రీలకు శరీరంలో ఈ 5 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమే అదృష్టం. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చలు మనిషి యొక్క స్వభావం, భవిష్యత్తు మరియు ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తాయి. మరికొన్ని అపారమైన సంపదను, రాజభోగాలను తెచ్చిపెడతాయని శాస్త్రం చెప్తుంది. ఏ భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఒక వ్యక్తి అత్యంత అదృష్టవంతుడిగా మారుతాడో తెలుసుకుందాం. నుదుటిపై పుట్టుమచ్చ ఉండడం అనేది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా తెలివైన వాడని, సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతాడని శాస్త్రం చెప్తుంది. వీరు తమ కష్టాజీతంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే వారికి ధనయోగం ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టానికి చిహ్నం. ముఖ్యంగా అరచేతిని మూసినప్పుడు ఆ పుట్టుమచ్చ లోపలుంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఎప్పుడు నిల్వ ఉంటుందని అర్థం. వీరు చిన్న వయసులోనే ఆర్థికంగా స్థిరపడతారు. అయితే అది మరీ పెద్దగా లేదా అశుభ స్థానంలో ఉంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని గమనించాలి. కుడి బొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు. భాగస్వామి నుంచి వీరికి పూర్తి సహకారం అందుతుంది. అలాగే కళ్ళల్లో పుట్టుమచ్చ ఉండడం కూడా మేధస్సుకు నిదర్శనం. వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఇది వారిని వృత్తిపరంగా ఉన్నత స్థానంలో నిలబడుతుంది. పెదాలపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి భోగ భాగ్యాలకు లోటు ఉండదు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు కళారంగంలో లేదా కమ్యూనికేషన్ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తికి స్థిరాస్తి యోగం ఎక్కువగా ఉంటుంది. వీరు సొంతిల్లు, వాహనాలను త్వరగా సమకూర్చుకుంటారు. వీరు సమాజంలో ప్రత్యేక గుర్తింపుని పొందుతారు. వీపు పైన పుట్టుమచ్చ ఉన్నవారు సాహసోపేతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. వీరు చాలా రొమాంటిక్ స్వభావం కలిగి ఉంటారు. అదేవిధంగా పాదాల అడుగు భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు ప్రపంచమంతా చుట్టి వస్తారని శాస్త్రం చెప్తుంది. అంటే వీరికి విదేశయాన యోగం ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవన్నీ వ్యక్తి యొక్క కర్మలు మరియు కృషిపై కూడా ఆధారపడి ఉంటాయి.